అధ్యక్ష, ఈ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. భానుప్రకాష్ గారి కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మా బుచ్చే తాతయ్య కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలామంది ఇబ్బంది పడే విషయం వాస్తవ అధ్యక్ష. అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి. ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి, కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదేంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ఇది సింపుల్గా ఒక జియో ఇష్యూ చేసి మేము చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష. కొన్నేమో ఒట్టి షర్టింగ్ చేయగలుగుతాం అంటారు, కొంతమంది వేరే చేయగలుగుతాం అంటారు. అదేవిధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. రెండో అంశం కూడా అధ్యక్ష, మేమందరం మంత్రులందరూ కూడా మేము అనుకుంటూ ఉంటాం, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్గా తయారైపోయారు. ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి, ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఏ ప్రైస్తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపిటేటివ్ బిడ్డింగ్లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి, ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలని దానిపైన మనందరం కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడున్న 3 నియోజకవర్గాలకు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు. నేను చూసా, ప్రొద్దుటూరులో ఉన్నారు, ధర్మవరంలో చూశాను. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటిటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను. అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు, అందరం కూర్చొని మాట్లాడదు. రెండోది, నేను గౌరవ సభ్యులు కూడా కోరేది, ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, వీవర్శాల అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు, లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి, అంటే డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం. సాధించామని నేను అనట్లా, సుమారుగా 35 to 40% పెరిగింది, 100% ఇంకా పెరగలేదు. మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం, ఎట్లా చేయాలి, కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది. మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరఫున పాపకు కూడా ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను. ఇతర దేశ ప్రధానులైనా రాష్ట్రపతులైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి షాల్ వేస్తున్నా, అంటే ప్రమోట్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను. సో గౌరవ సభ్యులు కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి. ఎందుకంటే మనందరం డిస్కస్ చేయాలి, మోడల్ ఎవాల్వ్ అవ్వాలి. మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్కి ఎట్లా లింక్ చేయాలనే విధంగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా 3.5-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా సక్సెస్ అయిందని నేను అనట్లా. మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయగల వాళ్ళు బయటికి కూడా రాలేని పరిస్థితి ఉంది. నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను. మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేది కాదు, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నాను. యూనిఫామ్ విషయం మీరు చెప్పారు. గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే 1 సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు. మేము చేయలేము, ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు, ఎంతో కొత్త చేయండి అంటే అది కూడా చేయలేకపోయారు. సో ఈ సంవత్సరం ఎటుకో ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, పిల్లలకి బట్టలు ఇచ్చేస్తాం. వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ చేస్తాం కనుక
నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. మన డిపార్ట్మెంట్లో విల్ క్రియేట్ అ వర్కింగ్ గ్రూప్. ఇద్దరు పెద్దలు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలందరూ మాట్లాడి ఒక 4-5 మీరు వర్కింగ్ గ్రూప్లోకి రండి. కూర్చుని లెటెస్ట్ డిస్కస్ దీన్ని ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం. కానీ ప్రైస్ కంపిటేటివ్నెస్ కూడా ఇంపార్టెంట్. అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం. రెండో విషయం అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా గమనించి ఉంటారు, కొత్త బట్టలు ఇచ్చాం పిల్లలకి, యూనిఫామ్స్. నేను అనుకుంటా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చామని నేను భావిస్తున్నాను. క్వాలిటీ కానీ అన్ని బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చాం. పోయిన సెషన్లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగిన యూనిఫామ్ అన్నీ చూపించడం కూడా జరిగింది. మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు, కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాడారు. అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష. పిల్లల్ని కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్, చెమట పడుతుందంటే మేము ఇప్పుడు యాన్ డైడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ వెళ్ళాం. సో బ్రీదబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష. సో మీరు క్లాత్ చూసిన కలర్ క్వాలిటీ చూసిన ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ టెండర్స్లో మేము చాలా డిస్కస్ చేసాం. నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు కనీసం 1000 కోట్లు మనం సేవ్ చేయాలి. మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్ ఇస్తున్నాం. అంత పెద్ద పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి, అవినీతి రహితంగా నడిపించాలి, కనీసం 1000 కోట్లు సేవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఆ కిట్ కానివ్వండి, ఎగ్ సప్లై కానివ్వండి, చిక్కీ సప్లైలో కానివ్వండి, ఇదంతా కూడా పారదర్శకంగా నడిపించాం. కనుకనే పోయిన సంవత్సరం సుమారుగా 200 కోట్ల రూపాయలు సేవ్ చేసాం. 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్కి అయితే వాళ్ళు కొన్నారు, సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 1061 రూపాయలు అవుతే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి 1080 రూపీస్లో వీఆర్ మేనేజ్డ్ అధ్యక్ష. అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రికే మన ప్రజాప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా 22 కోట్ల రూపాయలు సేవ్ చేసేవాళ్ళం. కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఉండాలి. వాళ్ళు చదువుకునే సమయంలో చౌంట్లు బాగా పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు, బ్రీదబిలిటీ ఉండాలి, డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ అని నిర్ణయం తీసుకునే అధ్యక్ష. అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకి అందజేసామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఇక్కడ బుచ్చే తాత అన్నాను. బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది. తాతే అధ్యక్ష, తాత లాంటి వారు. ఎందుకంటే అన్నగారితో పనిచేసిన వారు, అపారమైన గౌరవం నాకు ఉంది ఆయన పైన. మేము ఎప్పుడు కలిసినా బుచ్చే తాతే అంటాను, అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను. కానీ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ, ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం. ఒక 4-5 ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం దానిపైన. చేనేతమైన అధ్యక్ష, చేనేత సోదరులది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుంది దానిపైన మీరు కూడా ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఇవి సమావేశం అయిన తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను. మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ చేద్దని గౌరవ తాతయ్య గారిని కోరుతున్నాను. సబ్సిడీ మీద ఇస్తామని కేంద్ర పథకాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు ఎలా సర్వైవ్ చేయగలం, సస్టైన్ చేయగలం అనే దాని మీద. అంటే 2 విషయాలు. ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు వృత్తిని కాపాడాలి, వృత్తిని ప్రోత్సహించాలి, అది ఒకటి. రెండోది చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలని మెయిన్ స్ట్రీమ్ చేయాలి. అంటే ప్రభుత్వంలోకి సప్లై కరెక్ట్గా వచ్చేదే చేయాలి. 2 ఇష్యూస్ నేను అనుకునేది అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం, అంటే గవర్నమెంట్ సప్లై పర్ఫెక్ట్ చేసి పేమెంట్ సైకిల్ పర్ఫెక్ట్గా చేద్దాం, అది ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం. ఆ కమిటీలో సవిత గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మీ సమావేశం అయిన తర్వాత మేడం గారిని కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేసి అందరం కూర్చుని డిస్కస్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి, వాళ్ళకి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు చూపించాలని బుచ్చే తాత గారు కోరుకుంటూ